ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇది ఇంకో విషయంలో వాళ్ళు 50% 30% అది జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ బట్టి గారు, నేను, శ్రీధరబాబు గారు, జూపల్లి గారు, ఇది ఒకటి కాలుష్యం పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఈ ఇండస్ట్రీని అవుటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ చేయడానికి గత ప్రభుత్వాల ఆలోచన ఉండే, మా ప్రభుత్వం ఆలోచన ఉంది. సో వీళ్ళకి ఇప్పుడున్న ఇండస్ట్రియలిస్ట్ కి మరి వాళ్ళు అందులో చాలా మంది కొంతమంది ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, కొంత సిక్ అయి ఉన్నారు, కొంత రకరకాలు ఉన్నాయి. అందరికీ మరి పలు దఫాల చర్చలు జరిపినాం. ఇప్పుడు 100% రిజిస్ట్రేషన్ రేట్ మీద కట్టాలి అంటే ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఆసక్తి చూపలే. సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు కళ్యాణ్ ఒక ఆయన పలానా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇండస్ట్రీ నడుపుతున్నాడు, నువ్వు ఇంటి వెళ్ళిపోమంటున్నావు అంటే వెళ్ళిపోవడానికి ఎంకరేజ్మెంట్ ఇన్సెంటివ్. సో ఆ ల్యాండ్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ రేట్ కి 100% మీద ముందు కొంత చర్చలు జరిపిన వాళ్ళు అసలు ఆ షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే, ఇంట్రెస్ట్ చూపలే. దెన్ 80 feet ఉన్న రోడ్డుకి ఏమో 50%, తక్కువ ఉన్న రోడ్డుకి ఏమో 30%. అది కూడా ఎందుకు? ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఎంత స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వయబిలిటీ ఉంటుంది, వాళ్ళకి. అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం. నేను ఒక ఒరిజినల్ హైదరాబాదీగా చెప్తున్నా, ద స్టెప్ దట్ అవర్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇస్ గుడ్ ఫర్ హైదరాబాద్ సిటీ. ఇది పూర్తిగా ఫాల్స్ అలిగేషన్స్, అందులో ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా, ఒక్క విషయంలో కూడా నిజం లేదు. సరే, ఇప్పుడే నేను పేపర్లో మీడియాలో చూసిన, వి విల్ డూ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్. ఓకే, అందుకోసం మీరు తొందరగా కవర్ చేస్తే ఆడ పోయి ఆ ప్రెస్ మీట్ కూడా కవర్ చేయొచ్చు మీరు.